జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. శ్రీరామనవమి రోజు కొన్ని నియమాలు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాటించాలండి. అట్లా పాటిస్తే వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే సీతారాముల ఆశీర్వాద బలంతో వారి యొక్క వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఎన్నో సద్గుణాలు కలిగిన ఆ శ్రీరామచంద్రుడి జీవితము అందరికీ కూడా ఆదర్శప్రాయమే కదా, తెలిసిన విషయమే. ఏకపత్ని వ్రతుడుగా సాగించిన ఆయన జీవితము ఎంతో పవిత్రమైనదిగా ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా భావిస్తారు. ఏటా చైత్ర శుక్ల నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది 2024 సంవత్సరంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి జరుపుకుంటున్నారు. ఆ రోజు కొన్ని పనులు చేయడం వలన జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. సుఖ సంతోషాలతో సంతోషంగా జీవిస్తారు. అట్లాంటి వాళ్ళు నిత్యము ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉంటాయి, రోగాలతో బాధపడేవారు ఉంటారు, అలాగే గొడవలు పడుతూ ఉంటారు, ప్రశాంతమైనటువంటి జీవితానికి కరువైపోతారు. ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడి ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొనాలంటే శ్రీరామనవమి రోజు ఈ నియమాలు తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా పాటించడం వలన కష్టాలు తొలగి సంతోషం ఏర్పడుతుందండి వారి జీవితాల్లో. అవేంటో ఆ పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆర్థిక లాభం కోసం. ఆర్థికంగా చితికిపోతాం, ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఈ శ్రీరామనవమి రోజు ఎరుపు రంగులు ధరించాలండి. ధరించి భక్తితో ఒక గిన్నెతో నీళ్లు తీసుకుని 108 సార్లు శ్రీరామ రక్ష మంత్రాన్ని జపించి ఆ నీటిని మొత్తం ఇల్లంతా కూడా చల్లుకోవాలండి. ఇంట్లో ఆ విధంగా చేసినందువలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూలత ఏర్పడి సంతోషం ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయండి. రెండవది, రోగాల నుండి బయటపడేందుకు ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులైనా రోగాలైనా మన దరికి చేరవు, అదంతా తెలిసిన విషయమే కదా. అలాగే ఈ శ్రీరామనవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించాలండి ప్రతి వ్యక్తి కూడా. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి లేదా వినాలి. చదవడం రాని వాళ్ళు వినాలి. విని శ్రీరామనామాన్ని కూడా జపించడం వలన హనుమంతుడికి ప్రియం కలుగుతుంది. కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ వ్యాధుల నుంచి దుఃఖ బాధల నుంచి బయటపడిపోతాం ఈ విధంగా. 3, సంతానం కోసం. లేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే స్త్రీలు ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించాలి, భక్తితో పూజించి సమర్పించాలి. ఈ విధంగా చేసి జై శ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి సీతమ్మ తల్లికి ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా సంతానం ప్రాప్తిస్తుందండి. అలాగే 4వది, సంతోషం కోసం. శ్రీరామనవమి రోజున రామాలయానికి వెళ్ళి నెయ్యితో కానీ ఆవు నెయ్యితో కానీ లేదా మంచి నూనెతో కానీ అలాగే కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఇలాగా దీపాన్ని వెలిగిస్తే భక్తితో అలా చేస్తూ వెలిగిస్తూ జై శ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలండి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడు కూడా నిరంతరం కూడా సంతోషంగా వాళ్ళు ఉంటారండి. 5వది, వైవాహిక సమస్యలు. భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల మధ్య సమస్యలు, అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్య సమస్యలు ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి వాటికి అలకలు గొడవలు ఇట్లాంటివన్నింటితో ఉంటారు, సతమతం అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తే ఈ శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సీతారాములకి పసుపు కుంకుమ గంధాన్ని భక్తితో సమర్పించాలండి. ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన వివాహ బంధంలోని సమస్యలు తొలగిపోతాయి, భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురిస్తుంది, దుఃఖబాధలు పోతాయి. ఈ విధంగా ఈ 5 పనులు చేసినందువలన వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ రోగ బాధలు కానీ దుఃఖ బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ సంతాన లేమి కానీ ఇట్లాంటివన్నీ కూడా తీరిపోతాయండి సీతారాముల యొక్క అనుగ్రహం వలన, వాళ్ళ యొక్క ఆశీర్వాదం వలన. ఈ విధంగా చేయండి. అలాగే శ్రీరామనవమి నాడు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ప్రాతకాలంలో నిద్ర లేచి కాలకృత్యను తీర్చుకొని తలంటు స్నానం చేసుకొని మంచి బట్టలు ధరించి ఈరోజు రాముల వారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలండి. అలంకరించి బెల్లం పానకాన్ని నైవేద్యంగా స్వామికి సమర్పించాలి. ఈ విధంగా పూజ చేయాలి. రాముల వారికి ఇష్టమైనటువంటివి తులసి దళాలు,
రాముల వారికి అలా పూజ చేయాలి. సీతమ్మకి ఇష్టమైనటువంటివి మారేడు దళాలు, సీతమ్మ వారికి మారేడు దళాలతో పూజ చేయాలి. అలాగే హనుమంతుడికి ఇష్టమైన తమలపాకుల మీద జై శ్రీరామ్ అని వ్రాసి పూజిస్తే చాలా ఫలితం ఉంటుందండి. లేదా అలా చేయలేనటువంటి వాళ్ళు తమలపాకుల దండ హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, కష్టబాధలు తీరుతాయి. శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం కానీ వినడం కానీ ఈ విధంగా చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడూ కూడా నిరంతరము ప్రశాంతతతో పాటు సంతోషంగా ఉంటాడు. సర్వము శుభం కలుగుతుందండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.